విజన సుఖినో భవంతు. అందరికీ మంచే జరగాలి. మా గ్రామం లక్కవరం. లక్కవరం గ్రామంలో చాలా సంవత్సరాలకు పూర్వం నుండి శ్రీ శ్రీ మరిడమాంబ అమ్మవారి దేవస్థానం ఉండేది. కానీ కాలక్రమేపీ అమ్మవారి దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులందరూ కలిపి ఒక మంచి నూతన ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అండి. గ్రామస్తులందరూ కూడా కుటుంబ సభ్యుల్లా ఏర్పడి ఒక కొంత నిధినైతే సేకరించుకొని అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టుకున్నారండి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. నమ్మండి. సరదాగా ఓ 2 పాటలు చూసి పెద్ద వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్కిప్ అవ్వదు ఫ్రెండ్స్. భలే భలే ఉంటది వీడియో. నేను బద్రీనాథ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అంటూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సాంగ్ అయితే వేశారు. దానికైతే మామూలుగా కాదు, ఊరంతా రచ్చ రంబోలలాగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అద్దరగొట్టే డాన్సులతో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ తో జిక్ చాక్ జిక్ జిక్ చాక్ అంటూ పవన్ కళ్యాణ్ అనేకి జాయ్. అందంగా ఉన్నారే ఎవరే మీరు, జాక్ జాక్ మా ఊర్లో డాన్స్ వేయడానికి వచ్చేసారు. మీ డాన్సులు చూసి మా ఊరోళ్ళు గుండెలే పగిలాయి. ఓలమ్మ ఓలమ్మ. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఊర్లో గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. భలే సంతోషంగా పండగ వేడుకలు మొదలయ్యాయి. ఇంకా అమ్మవారి ఊరేగింపు ఉత్సవాలు అయితే ఇంకా చెప్పవసరం లేదు. మా ఊర్లో వాళ్ళందరూ చుట్టాలు పిలిచేసుకున్నారు కదా, ఆ చుట్టాలందరూ కూడా బయటనే ఊరేగింపు చూడడానికి వచ్చారు. సందళ్ళలో సడేమయ్య అంటూ దడదడ 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 బాంబులు అయితే పేల్చారు. బాబోయ్, ఎన్ని బాంబులు అంటే అన్ని బాంబులు. సరదా సరదా సరదా. పది అంటే 10 స్టేజ్లు వేశారు. ఒక్క సాంగ్ మళ్ళీ చూసొద్దాం. బుజ్జైనా ఆ మాటకొస్తే ఏ కోనకిస్తైనా, రాజైనా రెడ్డైనా అవకాశం వస్తేనే ఎవరైనా సై, నువ్వు అన్న లేకున్నా సై 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 సై. అంటే పండగ చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. నేనెప్పుడు చూడలేదు. పైన రంగుల రత్నం పెట్టారు. రంగుల రత్నం మీద పుష్పాల్లో అల్లు అర్జున్ లాగా 5-6 కూర్చున్నారు. కిందన మా ఊరోళ్ళు గిరగిరా గిరగిరా తిప్పేస్తున్నారు. వాళ్ళైతే చాలా మంది అరటి పండ్లతోని, అలాగే కొబ్బరికాయలతోని, కొంతమంది డబ్బులతోని, ఇంకొంతమంది చాక్లెట్లతోని కొట్టేస్తున్నారు. భలే సరదాగా వేడుగ్గా జరుగుతుందండి. మా ఊరు అనకాపల్లి జిల్లా సోడవరం మండలం లక్కవరం గ్రామం అండి బాబు. మా గ్రామంలో జరిగే గ్రామ దేవత పండుగ వేడుకల్లోనైతే ప్రతి సంవత్సరం అండి బాబు ఎద్దుల పోటీలు పెడతారండి. మామూలుగా కాదండి బాబు, రచ్చరంబోలలాగా ఎద్దుల పోటీలు అండి. ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారండి. చాలా 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 దూరం ఊర్ల నుండి కూడా వస్తారండి. చెప్పడం మర్చిపోయిన ఎద్దుల పందాలు ఎలాగా అంటారా, పెద్ద గ్రౌండ్ అదేనండి. మన ఊర్లో పల్లెటూరులో పొలం ఉంది. 10 ఎకరాల పొలం మధ్యలోనైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంచుమించు ఈ సంవత్సరం ఏంటంటే 10 బళ్ళు వచ్చాయండి. 10 బళ్ళులోని ఈ 10 బళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుండి 3 రౌండ్లు గెర్రని తిరగాలండి. గెర్రని తిరిగితే ఏ బండి ముందు వస్తుందో అని కాదండి. ఇప్పుడు టైమింగ్ తక్కువ టైంలో రావాలండి. అంటే ఇప్పుడు 2 minutes 15 seconds అలా వచ్చిన బళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అలాగా తక్కువ సెకండ్స్ తక్కువ మినిట్స్ అంటే ఇప్పుడు 2 నిమిషాల ఒక 30 seconds వచ్చింది అనుకోండి బండి. ఆ బండిని ఒక దగ్గర పెడతారు, రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు. అలాగే ప్రైజ్ మనీ కూడా 15,000 రూపీస్ అండి. అంటే ఇక్కడ డబ్బుల కోసం కాదండి బాబు, ఇదంతా సరదాగా. జనాలు అయితే ఎంత సరదా చూస్తారు. ఒకసారి బళ్ళుతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎద్దులు ఉండు మన మీదకి వచ్చేస్తాయండి బాబు. మరి మామూలు కాదు. ఈ పోటీలు ఎంత అందంగా ఉంటాయి చూడడానికి. కొంచెం ఏంటంటే భయంకరంగా ఉంటాయి అనుకున్న తర్వాత విషయం. కానీ సరదాగా జరిగే ఈ పండుగ ఈ పోటీలకి ఎంతమంది అంటే అంతమంది వస్తారండి. ముందుని పరిగెడుతుంటారు చూడండి ఎద్దుల బండి రైడర్స్. మధ్యలో ఒక్కొక్కసారి మీరు చూస్తే కానీ చూడండి రైడర్ అయితే ఎంత బాగా జంప్ చేశాడో. మంచి
ట్రిక్స్ ఉంటాయండి ఇందులోనే. అర్థమైంది. ఎద్దుల పందాలంటే మామూలు కాదండి. మా ఊర్లో జరిగే ఎద్దుల పందాలంటే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎంతమంది వచ్చేస్తారు. చిన్నపిల్లలందరినీ గట్ల మీద ఉండమని ముందే అనౌన్స్‌మెంట్ చేస్తారండి. ఎందుకంటే ఎద్దుల బండ్లు ఉండుండి మిస్ డ్రైవింగ్ అయ్యి మన మీదకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా మనం చూడాలి. అలాగే ఈ చేతలకు కూడా వెంటనే సాయంత్రం అమ్మవారి గుడి దగ్గర ఏంటంటే ప్రైజులు ఇస్తారండి. భలే సరదాగా ఉంటుందండి. జనాలు పుల్లైసులు అమ్ముతారు. భలే భలే ఇక్కడ జంతికలు, చెక్కిడాలు అన్నీ గౌండ్ మొత్తం అమ్ముతుంటారండి. ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా భలే 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 సరదాగా ఉంటుందండి. నేను ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ తమ్ముడేనండి గెలుచుకున్నాడు. 15,000 రూపాయలు గెలుచుకున్నాడండి. తమ్ముడు మనకు బాగా పరిచయస్తుడు. భలే జరిగే ఎద్దుల పోటీలు భలే భలే. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం మరొక వీడియోతో కలుద్దాం.